ఒక 22 ఏళ్ల యువకుడు వాళ్ళ తాతయ్య అద్దాన్ని తుడుస్తూ ఉండడం గమనిస్తాడు. తాత దగ్గరికి వెళ్ళి, "ఏంటి తాతయ్య ఎప్పుడు చూసినా అద్దాన్ని తుడిచి అందులో చూసుకుంటూ ఉంటారు" అని అడుగుతాడు. "ఈ అద్దం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది నాన్న మనకు" అంటాడు. దానికి ఆ యువకుడు, ఇదేమైనా స్పెషల్ అద్దమా అని అడుగుతాడు. "కాదు కాదు, అందరింట్లో ఉంటుందే అలాంటి అద్దమే. ఇలా రా" అని దగ్గర కూర్చోబెట్టుకొని, "మనం అద్దంలో చూసుకున్నప్పుడు మన ముఖం కనిపిస్తుంది కదా" అంటాడు. కనిపిస్తుంది" అంటాడు. "ముఖం పైన ఉన్న మచ్చలు కూడా కనిపిస్తాయి కదా" అంటాడు. "ఆ! ఎందుకు కనపడవు, కనిపిస్తాయి" అంటాడు. "అవి పెద్దగా, చిన్నగా కాకుండా ఎంత ఉన్నాయో అద్దంలో అంతే కనిపిస్తాయి కదా" అంటాడు. "అవును" అంటాడు. అలాగే మనం తల్లిదండ్రులతో కానీ, తోబుట్టువులతో కానీ, స్నేహితులతో కానీ మాట్లాడేటప్పుడు విషయం తప్పైతే తప్పు, ఒప్పైతే ఒప్పు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అంతేగాని మనం ఏదేదో ఊహించుకొని ఎక్కువ, తక్కువ చేసి చెప్పకూడదు. ఇది అద్దం నేర్పించే మొదటి పాఠం అని చెప్తాడు. ఓహో! అంటాడు. మనం అద్దం ఎదురుగుండా ఉంటేనే మనం కనిపిస్తాం. లేకుంటే కనిపించం కదా! అంటాడు. అవును అని. అలాగే ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ ఎదురుగానే మాట్లాడాలి తప్ప, వీళ్ళ వెనకాల ఇతరుల గురించి మాట్లాడకూడదు. ఇది అద్దం నేర్పించే రెండో పాఠం అని చెప్తాడు. ఓహో! అంటాడు. అలాగే మనకు ముఖం పైన మచ్చలు కనిపిస్తే మనం అద్దాన్ని పగలగొడతామా? అంటే లేదు లేదు పగలగొట్టం అంటాడు. అలాగే ఎవరైనా మనలో ఉన్న లోపాల్ని ఎత్తి చూపించినప్పుడు వాటిని సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయాలే కానీ వాళ్ళ మీద కోపం తెచ్చుకోవద్దు. ఇది అద్దం నేర్పించే మూడో పాఠం అని తాతయ్య చెప్తాడు. ఓహో! అలాగా అని మనవడు ఆలోచిస్తుంటాడు. అద్దం వెనకాల ఇన్ని విషయాలు దాగున్నాయా అని. అలాగే మనం తయారు కావటానికో, తయారైన తర్వాత చూసుకోవటానికో కాకుండా అద్దం ముందు నిలబడి మన బుద్ధిని ఉపయోగిస్తే ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది.